హలో పీపుల్. ఈరోజైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. రైస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్. సో ఎగ్స్ 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, చిల్లీ, కొత్తిమీర, వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బీన్స్. ఈ వెజిటబుల్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి. అండ్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని లవంగం అండ్ చెక్క ఆ రెండు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేసాను. వెల్లుల్లిపాయ కూడా వేగిన తర్వాత చిల్లీ అండ్ ఆనియన్ వేసి దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటబుల్స్ అన్నీ మనం ఈ ప్యాన్లో వేసి వాటిని కూడా బాగా వేగనిచ్చుకోవాలి. నేనైతే క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్ వేసాను. మీ దగ్గర బీన్స్ అండ్ క్యాబేజ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. క్యారెట్ పక్కా అండ్ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి మనకి మిరియాలు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. సో అది దంచి పెట్టుకున్నాను. బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని దీనిలో వేసేసాను. వేసిన తర్వాత బాగా ఒక 20 మినిట్స్ దాకా మనం దాన్ని వేగనివ్వాలి. సాల్ట్, కారం, ఇంకా పసుపు వేసాను అప్పుడే. కొత్తిమీర కూడా ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవడమే. ఇలా రైస్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఇంకా కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళొచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో